బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కరచాలనంపై సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం హోదాలో కేసీఆర్ ను కలవడం ఇదే మొదటిసారి కాదని రేవంత్ అన్నారు. కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తొలిసారి కలిసినట్లు రేవంత్ చెప్పారు. తాను కేసీఆర్ ఏం మాట్లాడుకున్నామో మీకెందుకు చెప్పాలని మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కరచాలనంపై సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం హోదాలో కేసీఆర్ ను కలవడం ఇదే మొదటిసారి కాదని రేవంత్ అన్నారు. కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తొలిసారి కలిసినట్లు రేవంత్ చెప్పారు. తాను కేసీఆర్ ఏం మాట్లాడుకున్నామో మీకెందుకు చెప్పాలని మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే కేసీఆర్ని కలిసిన తర్వాత, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కలిసిన తర్వాత మీడియా ప్రతినిధులతో అక్కడ ఎదురుపడడం జరిగింది. జనరల్గా చిట్ చాట్లు అనేటివి సర్వసాధారణమే. అంటే ఉదయం నుంచి కూడా చిట్ చాట్లు నడుస్తున్నాయి. అంటే అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా చిట్ చాట్లు నడుస్తున్నాయి. ఉత్తమ్ చిట్ చాట్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, లేదంటే కేటీఆర్ కానీ, సో జగదీష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కానీ, మొత్తం కూడా ఈ కొంత చర్చ అయితే నడుస్తుంది. అండ్ దీంట్లో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రిని మీడియా ప్రతినిధులు అక్కడ అడగడం జరిగింది. ఏం మాట్లాడారు కేసీఆర్తో అంటే, మేము మాట్లాడిన విషయం మీకెందుకు చెప్పాలి, బయటకు ఎందుకు చెప్పాలి అన్నటువంటి కామెంటుతో పాటు, అంటే మొదటిసారి కాదు, గతంలో కూడా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా కేసీఆర్ని గతంలో కలిశాను. ఆ రోజు హాస్పిటల్లో కేసీఆర్ అడ్మిట్ అయినప్పుడు, కాలు విరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అప్పుడు కూడా కేసీఆర్ని కలవడం జరిగింది. ఇది రెండోసారి కలవడం జరిగింది. సో కొత్త ఏం కాదు, ఇవాళ కలిసింది ఏం కొత్త కాదు అంటూ కూడా ఆయన చెప్పేటువంటి మాటలు మాట్లాడారు. సో కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయారు అన్నటువంటి ప్రశ్నకు ఇక కేసీఆర్ని అడగాలి, అది మీరు నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు, కేసీఆర్ని అడగండి, కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయారు అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్. మీ ఇద్దరం మాట్లాడుకునే మీకెందుకు చెప్తాం అని అన్నారు. కానీ జనరల్గా అక్కడ మాట్లాడింది అయితే ఏమీ లేదు. మనకు కనిపించేటువంటి విజువల్స్లో ఎలా ఉన్నారో, ఆరోగ్యం బాగుందా అంతే, అంతకుమించి పెద్దగా చర్చ ఏం జరగలేదు. ఈవెన్ ఎక్కడా కూడా అసెంబ్లీ హాల్లో జరిగిన ఆ కన్వర్జేషన్ మాత్రమే బయటికి తెలుసు. సో అంతకు మించి కూడా ఎక్కడ ప్రత్యేకంగా కలిసింది ఏమీ లేదు. సో ఏదైతే సన్నివేశం మనం చూస్తున్నామో, సో ఆ సీన్ మాత్రమే, అక్కడి వరకు మాత్రమే జరిగింది. ఇక తర్వాత పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయం కూడా కొంత ఆసక్తికరంగానే మారింది. సో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, ఆయనే కేసీఆర్ను కలవలేదు. సో పెద్ద మనిషిగా కేసీఆర్ను కలవడంలో తప్పేం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ను అంతే విధంగా కలిశారు తప్ప దాంట్లో పెద్దగా తప్పేం లేదు. కాకపోతే ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, కేసీఆర్ ఓకే కానీ కేసీఆర్ చుట్టూ దుర్మార్గులు ఉన్నారు, దయ్యాలు ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాట. సో అందుకే నేను వెళ్ళి కేసీఆర్ని కలవలేదు. సో కేసీఆర్ని కలవకపోవడానికి కారణం ఏంటంటే, కేసీఆర్ చుట్టూ ఎవరో దుర్మార్గులు ఉన్నారు అంటూ చేసినటువంటి కామెంట్. అంటే కేసీఆర్ చుట్టూ అటు ప్రశాంత్ రెడ్డి కానీ, ఇటు గంగుల కమలాకర్ కానీ, లేదంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ఇట్లాంటి కీలకమైనటువంటి నాయకులే ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా ఉన్నారు అక్కడే. సో ఆయన కేసీఆర్ని గెలవకపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ దుర్మార్గులు ఉన్నారని చెప్పేసి అరకపూడి గాంధీ చేసినటువంటి కామెంట్స్కి కూడా జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. నువ్వే అసలైనటువంటి దుర్మార్గుడివి. సో కేసీఆర్ను వదిలిపెట్టి ఎవరైతే వెళ్ళిపోయారో స్వార్థం కోసం, వాళ్ళే అసలైనటువంటి దుర్మార్గులు, కేసీఆర్ చుట్టూ దుర్మార్గులు ఎవరు లేరంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్. సో కేసీఆర్ చుట్టూ మంచోళ్ళే ఉన్నారు, దుర్మార్గులు ఎవరు లేరంటూ కూడా జగదీష్ రెడ్డి దానికి కౌంటర్ చేయడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ చిట్ చాట్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మొత్తానికి, అరే మేము మాట్లాడుకున్నా మీకెందుకు చెప్తాం అని అన్నారు. కానీ అక్కడ పెద్దగా మాట్లాడింది మాత్రం ఏమీ లేదు. ఏదున్నా కానీ ఈ పాటికే మీడియాకి లీక్స్ బయటకు వచ్చేది. సో అక్కడ పెద్దగా చర్చించిన దాఖలాలు కూడా ఏం లేవు. జస్ట్ ఆరోగ్యక్షేమం కనుక్కున్నారు అంతే. శాలిని, శ్రీకాంత్, మీరు అన్నట్టు జస్ట్ ఆరోగ్యక్షేమం కనుక్కున్నారనే మనకైతే తెలుసు. బట్ అది కూడా రేవంత్ రెడ్డి అంటే మీడియా ప్రతినిధులు చెప్పడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు, ఏం మాట్లాడుకున్నారనే ప్రశ్నకి? ఖచ్చితంగా, అంటే మేమేం మాట్లాడుకున్నది మీకెందుకు చెప్పాలి అంటే, అక్కడ స్థాయి భేదం. కేసీఆర్ రేవంత్ రెడ్డి మొహం చూడడానికి కూడా ఇష్టపడతలేడు. రేవంత్ రెడ్డి ఉన్నటువంటి అసెంబ్లీలో అంటే ఆయన స్థాయి కాదు. సో ఈ ప్రశ్నలు ఇంకా ఎక్కువ వస్తాయి. కాబట్టి ఎందుకు వెళ్ళిపోయారు అని ఆయన్నే అడగండి, నన్నెందుకు అడుగుతున్నారు, ఇది మీరు కేసీఆర్ని అడగాల్సినటువంటి క్వశ్చన్ అని అడుగుతూనే
తన స్థాయి తగ్గించారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. అంటే రేవంత్ స్థాయి కేసీఆర్ స్థాయి కాదు. కేసీఆర్ అంటే ఒక శిఖరం లాంటి వ్యక్తి. కేసీఆర్ ఉద్యమం చేసినటువంటి నేపథ్యం, ఉద్యమ నాయకుడిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పరిపాలన చేశారు. సో అట్లాంటిది రేవంత్ రెడ్డి తన స్థాయి కాదు అన్నది కేసీఆర్ మదిలో ఉన్నటువంటి అంశం. సో ఆ విధానంతోనే ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం, అసెంబ్లీలో సంతకం చేయడం, అటెండెన్స్లో సంతకం చేయడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, స్పీకర్ సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నటువంటి టైంలోనే కేసీఆర్ వెళ్ళిపోవడం ఎంత జరిగిపోయింది. సో దీన్ని ఏం మాట్లాడుకున్నాం బయటికి చెప్పడానికి రేవంత్ ఇష్టపడతలేరంటే అక్కడ జనరల్గా మాట్లాడింది కూడా ఏమీ లేదు కాబట్టి బహుశా రేవంత్ రెడ్డి ఆ కామెంట్ అనొచ్చు. శాలిని. యా శ్రీకాంత్, అలాగే ఇందాక అసెంబ్లీలో మన బీజేపీ సైడ్ వెంకటరమణారెడ్డి అయితే చెప్పారు, సభలో హుందాగా అలాగే బయట ఏవైనా సమావేశాలు జరిగినప్పుడు కూడా లాంగ్వేజ్ని మాత్రం తన అదుపులో పెట్టుకోవాలి. సో ఇక ముందు అలానే ఉండబోతుంది అనుకోవచ్చా? మళ్ళీ అసెంబ్లీలో ఏవైనా ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో మళ్ళీ ఏమైనా గొడవలు జరిగే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ సభ చాలా రసభాస జరుగుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే అంశాలు కూడా రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం ఉంది, కేసీఆర్ లేవనెత్తినటువంటి నీళ్లకు సంబంధించినటువంటి అంశం ఉంది. నీళ్లు దోపిడీకి గురవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్కు దోపిడీ చేసుకొని వెళ్ళిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ లెక్కలతో సహా కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు అసెంబ్లీలో రావాలి. అండ్ ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి ఒక కామెంట్ చేయడం జరిగింది. చెక్ డ్యాములను బాంబులు పెట్టి కూలుస్తున్నారు, మేడిగడ్డది ఎట్లయితే బాంబులు పెట్టి కూల్చారో చెక్ డ్యాములను కూడా అట్లాగే కట్టి కూలుస్తున్నారంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. సో వాయిదా తర్వాత సభ కొంత గరంగానే ఉంటుంది. ఇక మీరన్నట్టు శాలిని తిట్టుకోవడాలు అవి ఉంటాయా అంటే ఇక అది వాళ్ళ వ్యక్తిగతానికే వదిలేయాలి. ఎందుకంటే కాటుపల్లి వెంకటరెడ్డి కొంత హుందాగానే ఉంటుంది. ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన ఒక కమెంట్ వేయడం జరిగింది. సో తిట్టుకోవడాలు, ఇట్లాంటి భూత రాజకీయాలు చేయకుండా కొంచెం హుందాగా వ్యవహరించాలి అన్నది ఆయన చేసినటువంటి కామెంట్. సో బహుశా ఆ విధంగా ఉంటారేమో చూడాలి. ఎందుకంటే అసెంబ్లీలో ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్ళి కలిసి పలకరించేటువంటి గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గౌరవం ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రితో పాటు ఉద్యమం చేశారు కాబట్టి, కేసీఆర్ లాంటి వ్యక్తి, చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, సో ఆయనకు మర్యాద ఇస్తూ రేవంత్ రెడ్డి తనే వెళ్ళి కరచాలనం చేయడం, తనే నమస్తే పెడుతూ ముందుకెళ్ళడం, కేసీఆర్ లేచి నిల్చొని మళ్ళీ ప్రతి నమస్కారం చేయడం, ఇదంతా కూడా కొంత హుందాగానే ఉంది. అయితే ఇట్లాగే జరగాలని కోరుకోవాలి మనమైనా కానీ. బట్ చూడాలి ఎట్లా ఉండబోతుందో. ఎస్ రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.